న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ పర్యటిస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మన్సుఖ్ మాండవీయాను కలిసి స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా పోటీల నిర్వహణపై చర్చించారు. రెండో రోజు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో రేవంత్ బిజీగానే ఉన్నారు. జేపీ నడ్డాతో కొద్దిసేపటి క్రితమే ఆయన భేటీ అయ్యారు. అయితే గత నెలలో రావాల్సిన యూరియాకు సంబంధించి కావచ్చు, 5 లక్షల టన్నులకు సంబంధించిన యూరియాలో కేవలం 3 లక్షల టన్నులు మాత్రమే వచ్చిందని, ఇంకా 1,09 టన్నుల యూరియా ఇంకా తెలంగాణకు వాటా కింద రావాల్సి ఉందని, అదేవిధంగా ఖరీఫ్ పంట సీజన్ ఎక్కువగా ఉండడంతో ఈ సమయంలో రైతులకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన యూరియాను తెలంగాణకు విడుదల చేయాల్సిందిగా కూడా ఆయన ఈరోజు జేపీ నడ్డాను కోరనున్నారు. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించి ఇతర అంశాలపైన కూడా ఆయన జేపీ నడ్డాతోటి సుదీర్ఘంగా చర్చ కొనసాగిస్తారు. కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డాతో భేటీ అవ్వడం జరిగింది. ఈరోజు పీయూష్ గోయల్ని కూడా సాయంత్రం 4:30 గంటలకు కలుస్తారు. అయితే RRRకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోరడం జరిగింది. ఈరోజు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఒకవేళ ఖరారైతే ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన వాటాకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే జేపీ నడ్డాతోటి ప్రస్తుతం ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రస్తుతం ఏదైతే జేపీ నడ్డాతోటి సంబంధించిన అంశంలో ఏదైతే కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి ఏదైతే జేపీ నడ్డా ఉన్నారో ఆయనతోటి ఈ తెలంగాణకు కావాల్సిన వాటా జూన్, జూలై, ఆగస్టులో ఖరీఫ్ పంటకు సంబంధించి కూడా కొంత యూరియా కొరత ఉండడము, దానికి కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందిస్తే రైతులకు మేలు చేసిన వారు అవుతారనేది కూడా ఈసారి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేయనున్నారు. ఈరోజు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. హైదరాబాద్కు తిరిగి వెళ్లే షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రైట్ గోపి.